నమస్తే అండి, వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు లాస్ట్ వీడియోలో మ్యాజిక్ బుక్ని ఇంట్రడ్యూస్ చేశాను కదండి. దానికి సంబంధించిన ఫస్ట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ రోజు నుంచి ఏం చేయాలని, ఎలా చేయాలని తెలుసుకోవాలి. అవి ఎలా చేయాలని తెలుసుకునే ముందు ఈ రెండు టాపిక్స్ నేను మీకు చెప్తే కనుక మీకు ఈ బుక్ గురించి ఒక డీటెయిల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు అది చేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫస్ట్ డే మనం ఏం చేయాలనేది నేను స్టార్ట్ చేస్తాను వరుసగా. మీరు వీడియో చూసి ఒకటికి రెండు సార్లు చూసి మీరు ఎలా చెప్పాను అంటే డీటెయిల్గా విని చాలా కేర్ఫుల్గా చేయండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనా? ఇకపోతే ఈ వీడియోసే కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కూడా చేయమని అడుగుతున్నారండి. అందుకని నేను ఒక వీడియో ఇచ్చేసి ఒకరోజు, నెక్స్ట్ డే ఇంకొక రోజు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియో ఒకటి అలా పెట్టడం జరుగుతుంది. సో నేను 4-5 వీడియోలు నేను పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ బాగా చూసి ఒకటి రెండు సార్లు విని మీరు ఈ మ్యాజిక్ని మీ లైఫ్లోకి మీరు ఆహ్వానించి మీరు కూడా ఆ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ జీవితంలోకి కూడా ఆ మ్యాజిక్ని ఆహ్వానించండి. మీరెవరైనా కానీ, మీరు ఎక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీలో ఉంటే మీ జీవితం అంతా మారిపోతుంది. ఎంతో అధ్వానమైన పరిస్థితిలో ఉన్న వేలాది మంది కృతజ్ఞతా భావాన్ని తమలో వెలిగించుకోవడం ద్వారా తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగామని నాకు లేఖలు వ్రాశారు. ఇక్కడ నాకు అంటే ఈ పుస్తకం రాసిన ఆవిడే అండి, రోండా బర్న్ గారికంట. ఓకేనా? జీవితంపై ఆశలు వదులుకున్న వాళ్ళలో కూడా ఆరోగ్యం మెరుగుపడ్డ సంఘటనలు మారడం చూశాను. తెగిన వివాహ బంధాలు మళ్ళీ అతుక్కొని ప్రియ బాంధవ్యాలుగా మారడం, కటిక పేదరికంలోకి దిగజారిన వాళ్ళు కూడా మళ్ళీ సంపన్నులు అవ్వడం, మానసికంగా కుంగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆనందోత్సాహాలతో జీవించడం మొదలైనవెన్నో చూశాను. ప్రస్తుతం మీ మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతా భావం ఉంటే అది మీ బాంధవ్యాలను ఆనందమైనవిగా చేస్తుంది, అర్థవంతమైనవిగా పరిణమింపజేస్తుంది. మీలో కృతజ్ఞతా భావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా సమకూరుస్తుంది, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఎన్నడూ పొందనంత ఆనందాన్ని కూడా సమకూరుస్తుంది. కృతజ్ఞతా భావం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సాధించడమే కాక మీరు కలలు కని వృత్తి ఉద్యోగాలను కూడా మీరు పొందేలా చేస్తుంది. మీరేం కావాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతా భావాన్ని మీలో నింపుకోవడమే. అర్థమైందా? కృతజ్ఞతా భావం అనే మ్యాజిక్ మీ జీవితాన్ని బంగారు గనిలా మారుస్తుంది. ఓకేనా అండి? మెయిన్ దీని కాన్సెప్ట్ అంటే ఈ బుక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కృతజ్ఞతా భావం. ఓకే, కృతజ్ఞతా భావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటికి మీరు ఎందుకు పోగొట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. కృతజ్ఞతా భావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయం ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయం సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. మీరు ఒక ఈకల గాల్లో ఎగురుతున్నట్లు భావిస్తారు. సవాళ్లు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది. బాల్యంలోని అద్భుత లోకం కన్నా ఇప్పుడు మరింత అద్భుత లోకంలోకి వచ్చినట్లు ఉంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉందా? ఇప్పటికిప్పుడు చెప్పండి. మీరు మీ జీవితంలో కృతజ్ఞత భావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు. మీకు వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారన్నమాట. అందువల్లనే మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని అర్థం. ఏ విషయంలోనైనా లోటు ఉన్నదంటే ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపడం లేదన్నమాట. ఇది చాలా చిన్న విషయం. మీకు దేని పట్ల అయినా కృతజ్ఞత లేదంటే ఆ విషయంలో మీకు సరైన ఫలితాలు రావు. మీ జీవితంలోకి ఆ అద్భుతాన్ని రానివ్వడం లేదన్నమాట. మీకు కృతజ్ఞత లేకపోతే మీ జీవితంలోకి మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఇవ్వాలి. అది ఒక సూత్రం. కృతజ్ఞత చెప్పకుండా ఉండడం అంటే మీరు కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకునే అద్భుత శక్తి నుంచి మిమ్మల్ని వేరు చేసుకున్నట్టే. ఓకేనా? కృతజ్ఞత రాహిత్యం అంటే ఏమిటంటే మనం అన్నీ ఏదో మనకి హక్కున్నట్లు పొందుతున్నామే కానీ తిరిగి ఏది ఇవ్వడం లేదని అర్థం. ఇట్లా అన్నీ పొందడం అంటే మన నుంచి మనం అనుకోకుండానే అన్నీ తీసేసుకుంటున్నాం అన్నమాట.
ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని చెప్పుకున్నాం కదా. అందువల్ల మనం అన్నింటినీ మనకు హక్కున్నట్లు పుచ్చుకుంటే దాని ఫలితంగా మన నుంచి కూడా కొన్ని తీసుకోబడతాయి. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే తమకు ఉన్న వాటి ఎడల కృతజ్ఞత ఉండదో వారు వాటిని పోగొట్టుకుంటారు. మీరు మీ జీవితంలో అనేక సార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకొని ఉంటారు. కానీ ఇప్పుడు కృతజ్ఞత చేసే అద్భుతాలను, అది మీ జీవితంలో తెచ్చే గుణాత్మకమైన మార్పును అనుభవించాలంటే మీరు తప్పకుండా కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి. అది మీ జీవన విధానం కావాలి. మ్యాజిక్ సూత్రం: జ్ఞానం ఒక సంపద, కానీ అభ్యాసం దానికి మూల సాధనం. ఓకేనా. ఈ మాట అన్నది ఇబ్నే ఖాల్దున్ అల్ మకద్దిమా పండితుడు, రాజనీతిజ్ఞుడు అంటండి. 1332 సంవత్సరంలోనే ఈ యొక్క సబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇక ఈ మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటాయి పురాణ గ్రంథాలు. కృతజ్ఞతతో మహిమలు సాధించడం కూడా అటువంటిదే. ఇందుకు మనం ఉచ్చరించవలసిన మంత్రం థ్యాంక్ యూ. ఈ మాట మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుందో చెబుతాను. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తారో ఎంత బాగా అంత కృతజ్ఞత మీలో నిజంగా మీ మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ టాపిక్ ఈ పుస్తక మహిమ. అసలు ఈ బుక్లో మనం ఈ బుక్ ఏం చేయాలని ఏమంటే వీడియో లెందీ అయిపోతే కనుక నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. చెప్పేంత వరకు బాగా కేర్ఫుల్గా వినండి. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అది మీ జీవితంలో ఒక భాగం కావాలి అని జాన్ ఎఫ్ కెనడీ అన్నారంట, 35వ అమెరికా అధ్యక్షుడు. ఈ పుస్తకంలో మ్యాజిక్కు సంబంధించిన 28 అభ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కళలు సాకారం కావడానికి కృతజ్ఞత అనే మ్యాజిక్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చెబుతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కృతజ్ఞత భావాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. జీవితాలను పూర్తిగా మార్చివేసే ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మీరు సమ్మోహితులవుతారు. అయితే నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం మీకు తెలియకుండానే మీ వేల సందులోంచి జారిపోతుంది. మీరు ఆకర్షించుకునే అవకాశాలు చేజారిపోతాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరు వరుసగా 28 రోజుల కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలి. అట్లా చేస్తే మీ కణంలోనూ మీ అంతఃచేతనలోనూ కృతజ్ఞత భావం నిండిపోతుంది. అప్పుడే మీ జీవితంలో పరిపూర్ణమైన శాశ్వతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే అభ్యాసాలు వరుసగా 28 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అట్లా చేయడం వల్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మీకు ఒక అలవాటుగా మారుతుంది. అదొక జీవన విధానం అవుతుంది. ఈ విధంగా మీ మనసంతా కేంద్రీకరించి కృతజ్ఞతను అభ్యాసం చేయడం వల్ల దాని మహిమ తప్పకుండా త్వరగా మీకు లభిస్తుంది. ప్రతి అభ్యాసంలోనూ మీలో జ్ఞానాన్ని కలిగించే సంపద ఉంది. ప్రతి అభ్యాసంలోనూ మీరు మీ జీవితాన్ని గురించి మరింత తెలుసుకుంటారు. మీరు కలలు కనే జీవితాన్ని అందుకోవడం ఎంతో తేలిక తెలుసుకుంటారు. మొదటి 12 అభ్యాసాలు ఇప్పుడు మీకున్న అదృష్టాలకి పూర్వం ఉన్న వాటికి మీరు కృతజ్ఞత చెప్పుకొని దాని మహిమను సొంతం చేసుకునేలా రూపొందించాను. ఎందుకంటే మనం పొందుతున్న వాటికి మనలో కృతజ్ఞత భావం లేకపోతే దాని మహిమ మన మీద ఉండదు, మనకు మరిన్ని ఫలితాలు దక్కవు. ఈ 12 అభ్యాసాలు కూడా కృతజ్ఞత భావం యొక్క మహిమను వెంటనే కనబరుస్తాయి. తర్వాత చేయబోయే 10 అభ్యాసాలతో మీరు భవిష్యత్తులో కోరుకునే వాటికి, మీ కళ్ళ సాకారానికి కృతజ్ఞత భావానికి ఉండే అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. మీ పరిస్థితుల్లో అద్భుతమైన మార్పును సాధిస్తారు. చివరి 6 అభ్యాసాలు మిమ్మల్ని పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుపోతాయి. అప్పుడు మీలో కృతజ్ఞత భావం పూర్తిగా నిండిపోతుంది. మీ శరీరంలోని కణాలన్నింటిలోనూ మీ మనసులోనూ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహిమను ఇతరులకు సహాయం చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటారు. అప్పుడు మీ జీవితం మొత్తం సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో, ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లా తలపడాలో కూడా నేర్చుకుంటారు. మీరు ఈ అభ్యాసాల కోసం మీ క్యాలెండర్ను సవరించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ అభ్యాసాలన్నీ మీ దినచర్యలో అమిరిపోయేలా రూపొందించాము. పని దినాలైనా, వారాంతాలైనా, సెలవు దినాలైనా అభ్యాసాలు నిరాటంకంగా చేసుకోవచ్చు. కృతజ్ఞత అనే భావాన్ని మీరు వెళ్ళిన చోటికల్లా తీసుకుపోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ మహిమను పనిచేస్తుంది. మీరు ఒకరోజు అభ్యాసం చేయలేకపోతే ఆ ఊపు తగ్గిపోతుంది. అందుకని ఆ మహిమని కొనసాగించాలంటే మీరు అభ్యాసం చేయని రోజుకి 3 రోజులు వెనక్కిపోయి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టండి. కొన్ని అభ్యాసాలు ఉదయం వేళలో చేయడానికి అనువుగాను, కొన్ని రోజంతా చేయడానికి గాను రూపొందించాము. కనుక రోజు ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన అభ్యాసాలను సరిచూసుకోండి. అయితే కొన్నింటిని గురించి ముందు రోజు రాత్రి చదివి ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు నిద్ర లేస్తూనే చేయవలసిన అభ్యాసాలు అవి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మరుసటి అభ్యాసాలను గురించి తెలుసుకోవాలనుకోవచ్చు. అట్లా చేసినప్పటికీ మళ్ళీ మరునాడు ఉదయం వాటిని తిరిగి చదువుకోండి. ఈ 28 అభ్యాసాలను
ఒక వరుస క్రమంలో చేయలేకపోయినట్లయితే వాటిని వేరే విధంగా కూడా అభ్యాసం చేయవచ్చు. మీ జీవితంలో మార్పు తెచ్చేటువంటి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించిన అభ్యాసాన్ని ఎంచుకొని వరుసగా 3 రోజులు ఆచరించండి. అట్లా రోజు ఒక వారం పాటు చేయండి. లేక ఒక అభ్యాసాన్ని ఒక వారం రోజులు వరుసగా చేయవచ్చు. అయితే ఇట్లా చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించి మీ జీవితాన్ని మార్చుకోవడానికి కొంత ఎక్కువ కాలం పట్టవచ్చు. 28 రోజుల తర్వాత, ఈ 28 రోజుల మ్యాజిక్ అభ్యాసాల తర్వాత మీ జీవితంలోకి రాబోయే అద్భుతాన్ని మరింతగా పొందడం కోసం కొన్ని మీరు కోరుకునే అభ్యాసాలు చేయవచ్చు. అంటే మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగుపడాలనో, డబ్బు కావాలనో, కోరుకున్న ఉద్యోగం కావాలనో, మీ పనిలో మరింత విజయం కావాలనో, మీ బాంధవ్యాలు మెరుగుపడాలనో, ఇట్లా ఒక ప్రత్యేకమైన అవసరం అనుకుంటే ఈ పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరిచి మీకు వచ్చిన పేజీలో ఉన్న అభ్యాసాన్ని ఆచరించండి. ఆ రోజుకి అదే సరైన అభ్యాసం అన్నమాట. 28 అభ్యాసాల అనంతరం మీకు ఉపయోగపడే మరికొన్ని సిఫారసులు ఉన్నాయి. వాటిని కూడా ఈ 28 అభ్యాసాలతో కలిసి చేయవచ్చు. అందువల్ల మీ జీవితంలోనే ఒక ప్రత్యేకమైన అంశంలో అభివృద్ధి వేగవంతం కావచ్చు. మనం మితిమీరిన కృతజ్ఞతను ప్రదర్శించగలమా? అట్లా ఎప్పటికీ చేయలేం కదా. మన జీవితం అంతా అద్భుతాలతో నిండిపోగలదా? కాదు కదా. అందుచేత నేను చెప్పబోయే ఈ అభ్యాసాలను మళ్ళీ మళ్ళీ చేయండి. అప్పుడు కృతజ్ఞతా భావం మీ చేతనలోకి ప్రవహిస్తుంది. అది మీ స్వభావంగా మారుతుంది. 28 రోజుల తర్వాత మీ మెదడు నూతన చైతన్యం పొందుతుంది. మీ అంతఃచేతనంలో కృతజ్ఞతా భావం నాటుకుపోతుంది. అప్పుడు ఏ సందర్భంలోనైనా ముందు కృతజ్ఞతే మీ మనసులోకి వస్తుంది. మీరు అనుభవించే ఈ అద్భుతమే మీకు స్ఫూర్తి అవుతుంది. మీ దైనందిన జీవితంలో కృతజ్ఞత కలిసిపోతే అది మరింత శోభస్కరంగా వెలిగిపోతుంది. మీ స్వప్నాలు ఏమిటి? ఇక్కడ చెప్పే అద్భుతమైన అభ్యాసాలన్నీ మీ కలల సాకారం కోసమే. కనుక మీరు ఏమి కావాలని కలలు కంటున్నారో వాటిని గురించి స్పష్టత కలిగి ఉండండి. ఒక కంప్యూటర్ ముందో లేదా ఒక కాగితం కలం తీసుకొని మీరు కావాలని కళ్ళకనే విషయాలు ఏమిటో రాసుకోండి. అలాగే మీకేం కావాలో ఆ విషయాన్ని గురించి అన్ని వివరాలు రాసుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో లేదా మీ జీవితంలో ఎటువంటి మార్పు అభివృద్ధి కాంక్షిస్తున్నారో స్పష్టంగా వివరంగా రాసుకోండి. మీ వృత్తి ఉద్యోగాల్లో, ఆరోగ్య విషయంలో, డబ్బు విషయంలో, మీ బాంధవ్యాల విషయంలో వీటిలో మీరు ప్రముఖంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచించి రాసి పెట్టుకోండి. మీరు ఎంత వివరంగా స్పష్టంగా రాసుకుంటే అంత మంచిది. అయితే మీరు వాటి జాబితా రాసుకోవడం మాత్రం ముఖ్యం. అంతేగాని వాటిని ఎలా సాధించబోతున్నామని కాదు. అవి ఎలా సాధ్యమో అనేది మీలో ఉండే కృతజ్ఞతా భావం యొక్క మహిమ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మహిమ మీకు అన్నీ సాధించి పెడుతుంది. ఓకే అండి, ఇక ఈ వీడియోలో ఇంతవరకు చాలు. నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఈ టోటల్గా ఇక్కడ మీ స్వప్నాలు ఏమిటి అనే దాంట్లో కింద చెప్పింది ఏంటంటే అండి, వారు ఫస్ట్ ఒక దాని మీద ఒక లిస్ట్ రాసుకొని, మీకు స్క్రిప్టింగ్ టెక్నిక్ చెప్పాను కదా, అలానే మీకు ఏమేం కావాలో ఏంటో క్లారిటీగా రాసుకోమని చెప్తున్నారు. ఓకేనా? ఈ ఛానల్ని